తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. మరో 24 గంటల్లో 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. అంటే రేపు సాయంత్రానికి మొత్తం ఈ క్యాంపెయిన్ కూడా ముగిసిపోయి పోలింగ్ ప్రక్రియకి మొత్తం సర్వం సిద్ధం అవుతోంది. ప్రధానంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో మనకి ఆసక్తికరమైన ఎన్నిక తమిళనాడులో రేపు ఎన్నికలు పీక్ స్టేజ్లో జరుగుతాయని ఈసారి వాతావరణం కనపడుతుంది. అసలు ఇప్పుడు అక్కడ తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? డిఎంకే మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా? మరి ప్రత్యర్థుల పోటీ ఎలా ఉంది? విజయ్ పోటీ అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు, మాజీ ఆర్టీఐ కమిషనరు దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా వచ్చేసాం. రేపు అటు తమిళనాడు, ఇంకా కీలకంగా మిగిలిన వెస్ట్ బెంగాల్, ఈ 2 మిగిలినవి. మనం ఇంతకుముందు దాని మీద మాట్లాడుకున్నాము. అప్పుడు మీరు చెప్పింది ఆల్మోస్ట్ ఆల్ సిట్టింగ్ సీఎంలే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని అప్పుడు ప్రిడిక్షన్, ఒక రకమైన సర్వే కూడా, ఎర్లీ సర్వే కూడా చెప్పారు. ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారినాయా? ఇప్పుడు అసలు తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? అంటే తమిళనాడు ఈ నెల 23వ తారీఖు, అంటే రేపు ఎల్లుండి 23వ తారీఖు పోలింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకే ఫేజ్లో ఎలక్షన్ అయిపోతుంది. 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే తమిళ రాజకీయాలు దేశంలోనే ప్రత్యేకం. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలు అక్కడ డామినేట్ చేస్తూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు దేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ పార్టీలను కూడా ప్రాంతీయ పార్టీలే తోక పార్టీలుగా పొత్తులు కుదుర్చుకుంటాయి. ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకి ఢిల్లీలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. ఇవాళ గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఒకరెవరో ప్రాంతీయ పార్టీ మద్దతు అవసరమవుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 1967 వరకు తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాజాజీ లాంటి వాళ్ళు, కామరాజ్ నాడార్ లాంటి వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ 67 తర్వాత గెలవలే. 67, 68 నుంచి మొదలైతే ద్రవిడ పార్టీలు అవి విడిపోయి డిఎంకే, ఏఐడిఎంకే అయ్యి ఒక 3 ముఖ్యమంత్రులు సుదీర్ఘ కాలం పాటు తమిళ రాజకీయాలని నిర్దేశించారు. ఎంజి రామచంద్రన్ కానివ్వండి, కరుణానిధి కానివ్వండి, జయలలిత కానివ్వండి. 3 సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు సుదీర్ఘకాలం పాటు తమిళ రాజకీయాలను శాసించారు. అప్పట్లో జాతీయ పార్టీలని వాళ్ళు ఒక అవసరం కోసం పొత్తులు పెట్టుకునేది. ఢిల్లీ అవసరాల కోసం వీళ్ళు, ఢిల్లీలో తమ అవసరాల కోసం వాళ్ళు, ఏఐడిఎంకే, డిఎంకే ఎవరితోటో ఒకరితో పొత్తు పెట్టుకోవడం. అట్లా ఆ పరంపర ఇంకా నడుస్తుంది. ఇవాళ కూడా కరుణానిధి చనిపోయిన తర్వాత కూడా ఆయన కొడుకు స్టాలిన్, ఇప్పుడు మిగతా స్టాల్వర్డ్స్ని ఎవరు తీసుకున్నా కూడా ఫస్ట్ జనరేషన్లోనేమో రాజాజీ, కామరాజ్, అన్నాదురై అట్లాంటి వాళ్ళు ఉంటే, నెక్స్ట్ జనరేషన్లో ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత ఉంటే, ఇప్పుడు 3rd జనరేషన్కి వచ్చేసరికి స్టాలిన్కి సమానమైన నాయకులు ఎవరు లేరు ఇవాళ తమిళనాడులో. ఆయన కరుణానిధి ఉన్నప్పుడు కానీ, కరుణానిధి మరణానంతరం కానీ స్టాలిన్ ఎస్టాబ్లిష్ అవుతూ మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వారసులను రాజకీయాల్లో తీసుకురాలేదు. కానీ కరుణానిధి కొడుకుగా స్టాలిన్ వచ్చిన, స్టాలిన్కి ఉన్న వ్యక్తిగత ప్రతిష్ట తమిళనాడులో ఎట్లా ఉందంటే, కరుణానిధి కొడుకుగా వారసుడిగా మాత్రమే చూడరు, తనకు తాను ఎస్టాబ్లిష్ అయిన పొలిటీషియన్ కింద చూస్తారు తమిళ ప్రజలు. స్టాలిన్ ఈసారి ముఖ్యమంత్రిగా పోటీ చేసి తన డిఎంకేని గెలిపించుకుంటాడా, లేదు కొత్తగా వచ్చిన విజయ్ ఎవరైతే ఉన్నారో టీవీకే పార్టీతోటి చాలా సంచలనం సృష్టిస్తూ ఉన్నాడు. ఏడాది కిందట ఆయన కరూరులో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేసినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక 41 మంది చనిపోయినారు. దాని మీద రకరకాల కమిటీలు వేసినారు, సిట్ వేసినారు, సిబిఐ ఎంక్వైరీ చేసింది. అనేక సార్లు ఆయన ప్రశ్నించడము, ఆయన టీమును ప్రశ్నించడం, ఇట్లా రకరకాలుగా చేసిన తర్వాత విసిగిపోయి ఏ ర్యాలీ అయినా అన్కంట్రోల్డ్గా ఉంటుంది తమిళనాడులో అని. ఎందుకంటే యంగ్ ఫాలోయర్స్ ఆర్ లైక్ దట్. సినిమాల్లో మనం ఏమనుకున్నాం, జయలలిత, ఎంజి రామచంద్రన్ అయినా, కరుణానిధి అయినా, జయలలిత అయినా సినిమా నేపథ్యం నుంచి వచ్చి, మన తెలుగునాట కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చాలా లిమిటెడ్ రోల్ చేసినారు పాలిటిక్స్లో. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్. కానీ మొత్తం రాష్ట్రాన్ని శాసించదగ్గ
పొలిటికల్ పర్సనాలిటీగా ఎదిగిన సినీ నేపథ్యం ఉన్నవాళ్ళు ఇంకా అయిపోయిందేమో తరం అని అనుకున్నాం. అంటే అసలు తమిళనాడు పాలిటిక్సే ఫస్ట్ నుంచి సినిమా లింకుడుగా వస్తున్నాయి. ఎందుకంటే ఎంజి రామచంద్రన్ రావడం, తర్వాత జయలలిత రావడం, కరుణానిధి కూడా మంచి గ్రేట్ స్క్రిప్ట్ రైటర్గా అసలు సినిమా నేపథ్యం, పోయట్రీ, తమిళ లిటరేచరు వాటన్నిటితో కనెక్షన్ ఉన్నాం. అక్కడ జనం కూడా ఎప్పుడు సినిమాలకి ఆదరణ ఎక్కువ. స్టార్ ఇమేజ్ అనేది అక్కడ ఎట్లా కనపడుద్ది అంటే, రజనీకాంత్ ఒక దశలో రాజకీయాల్లోకి వస్తాడంటే ఓ ఉర్రోతలు ఊగిచ్చేశారు. అంటే ఆయనే మరి ఎందుకో తర్వాత సర్దుకున్నాడు. కానీ ఆ తర్వాత అంటే ఎక్కడైనా సరే వీరాభిమానం కనపడుద్ది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ పుల్లింగ్. ఇప్పుడు విజయ్ కూడా అదే వాతావరణం కనపడుతుంది. మీరు అన్నట్టుగానే రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, విజయకాంత్ కానీ ఇట్లా కొంతమంది వచ్చినప్పటికీ వాళ్ళు తమదైన రాజకీయ ముద్ర వేయకపోవడం వల్ల ఇక సినిమా తరం అంతరించిందేమో అనుకున్న టైంలో విజయ్ భిన్నంగా వచ్చినాడు. విజయ్కి ఫాలోయింగ్ తమిళనాడు స్టేట్ అంతా ఉంది, ఎస్పెషల్లీ యూత్, అర్బన్ అండ్ రూరల్. తమిళనాడులో ప్రత్యేకత ఏంటంటే ఒక 40% ఓటర్స్ 40 ఏళ్ల లోపు వాళ్ళు. మీరు చూడండి, కొత్తగా ఎన్యూమిరేట్ అయిన నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న ఓటర్లు 40% ఉన్నారు. కనుక విజయ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఇవాళ తమిళ రాజకీయాల్లో. అంటే విజయ్ మీద ఆ సభలో జరిగిన తొక్కేసలాట, అక్కడ జరిగిన ప్రాణ నష్టం, దాని ప్రభావం ఏమైనా పడుద్దా? దాని ప్రభావం ఏమని ఉంటుందంటే ఆయన అభిమానం అట్లా ఉంది, కానీ నిర్వహణ లోపం కదా. ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేసి ఉండాల్సింది కదా. దానికి ఆయన చేయగలిగేది ఏమి అనే సింపతి ఉంది. ఆయనను ఇబ్బంది పెట్టినారు అనేది కూడా ఒకటి ఉంది. ఆయన సినిమాలు కూడా చూడనిస్తలేరు అని ఉంది. ఈ మధ్య మేము తమిళనాడులో సినిమాను కూడా ఈ మధ్య ఆయన రిలీజ్ కాకుండా కాంట్రవర్సీ సెన్సార్లో ఆపేసి, దానివల్ల ఏమైందంటే మేము పీపుల్స్ పల్స్ తరఫున తమిళనాడులో తిరుగుతున్నప్పుడు కొంతమంది యువకులు అంటారు, విజయ్ని అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము విజయ్ వెనకాల నిలబడకపోతే ఎట్లా అని అంటున్నారు యూత్. ఎక్స్ట్రా ఫ్యాక్టర్ అట్లా మాట్లాడుతున్నారు. అయితే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ విజయ్ తను సొంతంగా అన్ని చోట్ల నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. కానీ తన దగ్గరకు వచ్చిన లీడర్షిప్లో అవుట్ ఆఫ్ 10, 6-7 ఫ్రమ్ ఏఐడిఎంకే అండ్ 3-4 ఫ్రమ్ డిఎంకే. వాళ్ళు అట్లా వచ్చిన నాయకులే. అయితే ఆయన తనంత తను ఎన్ని సీట్లు వస్తాయి అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ రాకపోవచ్చు. అంచనా ప్రకారం ఒక 10 నుంచి 15 సీట్ల వరకు వస్తే గొప్ప. కానీ తాను ఒక ఫ్యాక్టర్గా ఓటు సరళిని ప్రభావితం చేస్తాడు. అంతే, ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా అనే ఒక చర్చ వస్తుంది. కానీ కాంటెంపరీ పాలిటిక్స్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేది ఒక క్వశ్చన్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత స్టాలిన్ని దించేయాలి అన్నంత కోపం కనుక తమిళ ప్రజల్లో ఉంటే, తమిళ సమాజంలో ఉంటే, విజయ్ చేసే కృషి తనకు బెనిఫిట్ కాదు. కానీ డిఎంకేను ఓడించే శక్తి ఎవరు అని చూస్తారు. విజయ్ ఒక క్యాటలిస్టిక్ పాత్ర మాత్రమే పోషిస్తాడు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఆరోపణలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ, స్వచ్ఛమైన పాలన డిమాండ్ కానీ, ఇవన్నీ కూడా డిఎంకేని ఓడించగలిగిన కూటమి వైపు వెళ్తాయి. అది ఏఐడిఎంకే కానీ బీజేపీ కూటమి కానీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రజల్లో అంత ఆగ్రహం లేదు, స్టాలిన్ ఇమ్మీడియట్గా దించేయాలి అన్నంత కోపం లేదు. కనుక అది కౌంటర్ ప్రొడక్టివ్గా అయ్యి స్టాలిన్కే ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా అంటే ప్రభుత్వ వ్యతిరేకత నార్మల్ కండిషన్స్లో బీజేపీ ఏఐడిఎంకే అకౌంట్లో పడాలి. కానీ ఇంత యువత ఫాలోయింగ్ ఉన్న విజయ్ తీసుకొచ్చే డివిజన్ వల్ల అసలు వాళ్ళ పొత్తులే సరిగ్గా కుదరలేదు. ఏది ఏఐడిఎంకే, బీజేపీ, అట్లా రకరకాల పార్టీలతోటి. ఇది ఒక 9 విపక్ష స్థానిక ఎన్డీఏ కూటమి కింద, ఎన్డీఏ కూటమి కింద లెక్క. వీళ్ళేమో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ అని వీళ్ళు పెట్టినారు డిఎంకే వాళ్ళు. ఏఐడిఎంకే అండ్ అదర్స్ ఏమో ఎన్డీఏ భాగస్వాములు, బీజేపీ ఉంది కనుక వాళ్ళ పక్షంలోకి వెళ్లకుండా ఆ డివిజన్ రావడం వల్ల న్యాచురల్గా డిఎంకే బెనిఫిట్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న మహిళా బిల్లు, కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ బిల్లు, వీటిల్లో తమిళనాడు పాత్ర అంటే ఇప్పుడు స్టాలిన్ పాత్ర అతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అందరికంటే ముందుగా నియోజకవర్గ పునర్విభజన ద్వారా జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యము,
జనాభా నియంత్రించని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వచ్చి ప్రాతినిధ్యంలో అవకతవకలు ఏర్పడతాయని సౌత్ నార్త్ డివైడ్ని ఫోకస్ చేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసింది స్టాలినే. స్టాలిన్ తర్వాత చంద్రబాబు నోరిప్పారు, తర్వాత సిద్ధిరామయ్య మాట్లాడాడు, ఆ తర్వాత పినరయ్ విజయ్ మాట్లాడాడు. దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రపోజల్ని వ్యతిరేకించినారు. ఇది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెడితే ఇంకెక్కువ తేడా వస్తుంది. అంతకన్నా ప్రతి రాష్ట్రం కూడా ప్రోరేటా ప్రకారం 50% సీట్లు పెంచుతామని కొత్త ప్రతిపాదన బీజేపీ నాయకత్వం తీసుకొచ్చినప్పుడు కూడా అది కూడా మాకు అన్యాయమే అని గట్టి స్వరం వినిపించినవాడు స్టాలిన్. తమిళనాడులో దాన్ని ఉద్యమం కిందికి పర్కులేట్ చేసే ప్రయత్నం చేసినాడు కనుక అది తమిళ ప్రజల్లో స్టాలిన్ పట్ల సానుభూతిని పెంచేది. అదొక్క విషయమే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తనను చాలా ఇబ్బంది పెట్టిందని, నాన్ బీజేపీ గవర్నమెంట్స్ని ఇబ్బంది పెట్టడంలో భాగంగా నన్ను ఇబ్బంది పెట్టింది అని స్టాలిన్ ఎఫెక్టివ్గా ప్రజలకు చెప్పుకోగలిగాడు. దొడ్డిదారిన ఆధిపత్యం చెలాయించడానికి గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని మేము చట్టసభలో పాస్ చేసి పంపించిన బిల్లులను కూడా క్లియర్ చేయకుండా గవర్నర్ ఇబ్బంది పెట్టాడని, త్రిభాషా సూత్రం మీద మా ఒత్తిడి తీసుకొస్తున్నారు, మా మీద భాషాపరమైన, ఎందుకంటే తమిళ అస్తిత్వం అనేది భాషా, ప్రాంతీయ, సాంస్కృతిక, రాజకీయ పరమైన అస్తిత్వం చాలా బలంగా ఉండే రాష్ట్రం అది. అటువంటి చోట ఇది ఎక్కడికి తీసుకొచ్చినాడు స్టాలిన్ తెలివిగా అంటే గత 5-6 మాసాల కాలాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ఏ ఫైట్ బిట్వీన్ తమిళ ప్రైడ్ అండ్ ఢిల్లీ సూపర్మసీ. ఢిల్లీ ఆధిపత్యానికి తమిళ గౌరవానికి మధ్య పోరాటం కింద కన్వర్ట్ చేయగలిగినాడు స్టాలిన్. కనుక డిఎంకేకి అనుకూలమైన ఒక వాతావరణం అయితే తమిళనాడు లెవెల్గా అనిపిస్తుంది. అంటే నార్త్ సౌత్ అని కాదు, నార్త్ సౌత్ ఇస్ వన్ బిట్. ద్రవిడియన్, ఇప్పుడు ద్రవిడియన్ అనేది అవుట్డేట్ అయింది కాన్సెప్ట్, కానీ ద్రవిడ పార్టీలు అవే పేర్లతో ఉన్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం, అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం. ఇప్పుడు ఆ ద్రవిడ్ అనే కాన్సెప్ట్ ఉన్న ద్రవిడ్ని దాటేసి తమిళ్ ప్రైడ్ వచ్చింది. ఆ తమిళ్ ప్రైడ్ని ఆయన బాగా ఫోకస్ చేయగలిగాడు, దానికి సింబలైజ్ చేసి తను ప్రతినిధిగా నిలబడగలిగినాడు. కనుక స్టాలిన్ ఈసారి ఈ మల్టీ కార్నర్ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంది చాలా నియోజకవర్గాల్లో, కొన్ని చోట్ల 4 కార్నర్ కాంటెస్ట్ ఉంది. ఈ కాంటెస్ట్లో బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ కంటే కూడా డిఎంకే, కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ తోటి ఉన్న అలయన్సే బలంగా కనిపిస్తుంది. పీపుల్స్ పల్సే కాకుండా ఇంకొక 6-7 సంస్థల అధ్యయనంలో కూడా, సర్వేల్లో కూడా వాళ్ళకే అనుకూలమైన వాతావరణం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తమిళనాడు. ఓకే, ఇప్పుడు విజయ్ మొదటి భార్య విడాకులు ఇవ్వడం, నిన్నో ఇవాళ ఏదో అవుట్ సైడ్ సెటిల్మెంట్లకి అయినాయి అని ఇప్పుడు తాజాగా వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వ్యక్తిగతంగా అతని వ్యక్తిత్వ హననం జరుగుతోంది కదా, అంటే కోర్స్ అది అతని పర్సనల్ ఇష్యూ, ఎలక్షన్ టైం కాబట్టి ఎక్కువ ఫోకస్ అయింది. సినిమా వాళ్ళు ఏం చేసినా వార్తే, కాకపోతే దాన్ని ఈ రాజకీయాల్లో దాన్ని అవకాశంగా వాడుకోవడం కానీ అది ఎవరికి ఇప్పుడు ఇతనికి ఏమైనా నష్టం జరుగుద్దా, ఎవరికి లాభం జరుగుతుంది? అంటే విజయాన్ని ఎంత తగ్గిస్తారు, ఎంత అలో చేస్తారు అనేది కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీ చేతిలో లేదు. విజయ్ని అభిమానించే వాళ్ళు ఈ విషయాలు ఏవి లెక్క పెట్టరు. విజయ్ని అభిమానించని వాళ్ళకి ఇంకొక ఫ్యాక్టర్ ఏం కనపడదు. విజయ్ వైపు పోనే పోరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ అవుట్ఫిట్స్ 2 బలమైన కూటములు ఉన్నాయి, ఏది ఎన్డీఏ కూటమి అండ్ ఎస్పీఏ కూటమి. కనుక వాటి ప్రభావం విజయ్ మీద జరుగుతున్న ప్రచారం కానీ, విజయ్కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం కానీ ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ఆస్కారం లేదు. కానీ విజయ్ అభిమానం ఎవరైతే ఉన్నారో, విజయ్కి ఉన్న ఎంటైర్ స్టేట్ వైడ్ ఉన్న కల్ట్ ఏదైతే ఉందో ఆ కల్ట్ వల్ల డివిజన్ ఆఫ్ ఓట్ వస్తుంది. వచ్చి మేము పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా ఒక 45.3% లాస్ట్ టైం అనుకూలంగా డిఎంకేకి వచ్చింది, 39.7% వీళ్ళకి వచ్చింది, బీజేపీ ఏఐడిఎంకి. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా కంటెస్ట్ చేసినారు ఏఐడిఎంకే, బీజేపీ. కానీ ఆ అలయన్స్ ఇంటాక్ట్గా ఉంది, డిఎంకే, కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. వాళ్ళ అలయన్స్ 39కి 39 పార్లమెంట్ సీట్లు గెలిచింది 2024లో. అసలు 2016 ఎన్నికల తర్వాత, అంటే 2016 ఎన్నికల తర్వాత జయలలిత చనిపోయినారు సంవత్సరం చివరిలో, డిసెంబర్లో. ఆ తర్వాత నుంచి ఏ ఎన్నిక తీసుకున్నా కూడా
ఏఐడిఎంకే బలహీనపడతా వచ్చింది. వాళ్ళు ఇంతవరకు ఏ ఎన్నిక గెలవలేదు. జయలలిత మరణానంతరం జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఏఐడిఎంకే గెలవలేదు. ఏఐడిఎంకేని డామినేట్ చేసి పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నం చేసి కూడా చివరి నిమిషంలో వారి ఆధిపత్యంతో అంగీకారానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక ప్రతిపాదన ఏమొచ్చింది, బీజేపీ అండ్ విజయ్ విల్ బికమ్ గుడ్ అలయన్స్ ఇన్ తమిళనాడు అని టాక్ వచ్చింది. కానీ విజయ్ బీజేపీతో వెళ్ళడానికి అంగీకరించలేదు. ఆ కాంబినేషన్ అయినా లేదు, కాంగ్రెస్ విజయ్ పొత్తు పెట్టుకున్నా డిఎంకేకి ఇబ్బంది ఉండేది అనే టాక్ కూడా వచ్చింది. కానీ కాంగ్రెస్ డిఎంకే తోటే సేల్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్కి డిఎంకే నంబర్లు ఢిల్లీ స్థాయిలో అవసరం. ఎంతో కొంత కాంగ్రెస్ ఒక పాత పార్టీ, సుదీర్ఘకాలం తమిళ రాజకీయాల్లో ఉన్న పార్టీ కనుక కాంగ్రెస్తో పొత్తు డిఎంకేకి ఎంతో కొంత తమిళనాడు స్థాయిలో అవసరం కనుక డిఎంకే ఒక మైనర్ పార్ట్నర్గా కాంగ్రెస్ని పెట్టుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్కి అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నా 2013-14 నుంచి మాత్రమే బీజేపీ బలపడడానికి తమిళనాడులో ప్రయత్నం చేస్తున్నా బీజేపీ కంటే మెరుగైన స్థితిలో కాంగ్రెస్ ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తమిళనాడులో దాదాపు ఒక స్థాయిలోనే ఉంటాయి. విషయం ఏంటి అంటే వాళ్ళు ఏ ద్రవిడ పార్టీతోటి ఉన్నారు, ఇవాళ ఉన్న పొలిటికల్ కాంప్లెక్సిటీలో ఎవరికి పబ్లిక్లో వెయిటేజ్ ఉంది అనేదే మ్యాటర్ అవుతుంది. అదే మ్యాటర్ అయితే కనుక వాళ్ళ నాన్న సాధించలేనిది. ఎందుకంటే 1984లో ఎంజీ రామచంద్రన్ సెకండ్ టైం సీఎం అయినాడు. 2016లో జయలలిత రెండోసారి గవర్నమెంట్ వచ్చింది కంటిన్యూస్గా. తప్ప ఇంకొక మూడో ఇన్సిడెంట్ లేదు తమిళనాడులో. ఇప్పుడు డిఎంకేకి ఎప్పుడూ లేదు చరిత్రలో. అట్లాంటిది తన తండ్రి కరుణానిధి కూడా సాధించలేనిది తిరిగి ప్రభుత్వాన్ని సాధించడం, మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది స్టాలిన్ చేసినా చేయవచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పటి మన రాష్ట్రం కదా మద్రాసు. అవును. ఇప్పటికి కూడా మన తెలుగు వాళ్ళని నార్త్ ఇండియన్స్ కానీ ఇంటర్నేషనల్గా కానీ మద్రాసీస్ అని అంటారు. అవును. అయితే ఈ ఎన్నికల్లో మన రాష్ట్రాల నాయకుల ప్రభావం ఎంత ఉంది మద్రాసు మీద? నేను గత 35 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉండి చూస్తున్నాను. సింబాలిక్గా ఈ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అని తెలుగు నాయకులు పోయి ప్రచారం చేస్తారు. ఇంకొక కన్నడిగులు ఉన్నారు అని కర్ణాటక నుంచి కొంతమంది నాయకులు తమిళనాడుకు వచ్చి ప్రచారం చేస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నికలు జరిగితే కన్నడిగులు ఉన్నారు హైదరాబాద్ సిటీ కాస్మోపాలిటన్ నేచర్ అని అక్కడి నుంచి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేపిస్తారు. కానీ అవి ఒక ఏమంటారు కాస్మెటిక్ క్యాంపెయిన్సే తప్ప ఇక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి మాత్రమే పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి ఉంటుంది తప్ప నాయకుల ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోను. కానీ ఒక తృప్తి కోసం వాళ్ళని మాట్లాడిస్తారు. ఇప్పుడు మీరు మొన్న కేరళ ప్రచారంలో చూసినారు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోయి హామీలు ఇచ్చినాడు. ఆయన డేటా అంతా తెప్పించుకొని పినరయ్ విజయన్ ఖండించాడు. ఏమని, మీరు హామీలే నెరవేర్చలేదు తెలంగాణలో, మీ దగ్గర అక్షరాస్యత ఇట్లా ఉంది, విద్యాభివృద్ధి ఇట్లా ఉంది, మేము ఇట్లాంటి అచీవ్మెంట్స్ చేసినాము, ఏ పారామీటర్స్లో మీరు మాకు సరితూగుతారని నువ్వు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తావు అని పినరయ్ విజయన్ ఖండించాడు. జనరల్గా మిగతా రాష్ట్రాలు అయితే అసలు పట్టించుకునేవారు కాదు, కానీ విజయన్ చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు తమిళనాడులో నిన్న ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడును కూడా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అష్యూరెన్సెస్ ఏమి ఇచ్చినారు, వాటి అమలు ఎంత ఉంది అనే లెక్క తమిళ పార్టీలు కూడా రేజ్ చేస్తాయి, కౌంటర్ చేస్తాయి. కనుక పొరుగింటికి పోయి ప్రచారం చేసేటప్పుడు కొంచెం గణాంకాలు సరిచూసుకొని వాస్తవాలు తీసుకొని పోయి ఎగ్జాగరేషన్ చేయకుండా వాస్తవికమైన లెక్కలు చెప్పి ఎంత పరిమితి ఉంటుందో, ఎంత స్పేస్ ఉంటుందో మనకు అంతవరకు మాట్లాడి మర్యాదగా మన తెలుగు వాళ్ళకి 4 మాటలు చెప్పేసి వస్తేనే బాగుంటుంది. కానీ అంతకు మించి ఎక్కువ ప్రచారానికి ప్రయత్నం చేస్తే గాలి పోవడం తప్ప ఇంకేముండవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి జగన్ ఎటు ఉంటారు ఇప్పుడు తమిళనాడు విషయంలో? తెలియదు జగన్ ఎటుంటాడు అనేది. ఎందుకంటే నిన్న మనం బిల్లు చూసాం, విభజన బిల్లు మహిళా బిల్లుతోటి కలిపిన దాంట్లో వాళ్ళ ప్రతిపాదనలు బాగానే ఉన్నాయి, విభజన కానీ మద్దతుగా మాట్లాడినారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి తెగించిపోయి తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే కూటమికి వ్యతిరేకంగానో లేదు కాంగ్రెస్ డిఎంకే కూటమికి అనుకూలంగానో మాట్లాడడానికి వాళ్ళకి అవసరమైన రాజకీయ పొలిటికల్ స్పేస్ మాత్రం జగన్కి తమిళనాడులో ఏం లేదు.
అధికారికంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబుకి కాంటుబట్ పరిస్థితుల్లో పోయి క్యాంపెయిన్ ఆయనకు చేయడానికి ఒక ప్లేస్ ఉంది, ఒక హోదా ఉంది, ఒక ఇది కూటమిలో భాగస్వామ్య పక్షంగా ప్రచారానికి వెళ్తే అర్థం ఉంది. కానీ జగన్కి తమిళనాడు రాజకీయాల్లో నాకు తెలిసి ఇప్పుడున్న పొలిటికల్ సమీకరణాల్లో స్పేస్ లేదు. అవును, అది సేఫ్ గేమ్ అతనికి ఒక రకంగా. అవును, ఇప్పుడు తర్వాత ఆంధ్రాలో వచ్చేటప్పటికి బీజేపీని వ్యతిరేకించి మాట్లాడే పరిస్థితి కానీ, వాళ్ళ పాలసీలని వాళ్ళ ప్రతిపాదనలు వ్యతిరేకించే పరిస్థితి కానీ ఒక్క షర్మిల మాట్లాడుతూ తప్పితే బీజేపీ మీద అసలు కామెంట్ అనేదే లేదు కదా ఆ రాష్ట్రం నుంచి. షర్మిల అయినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పెద్దగా స్వరం పెంచే కంటే వాళ్ళ అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్కు వ్యతిరేకంగానూ, వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు వ్యతిరేకంగానూ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీనే పాలకపక్షంగా ఉన్న మూడు పక్షాల కూటమిని వ్యతిరేకించే కంటే, విమర్శించే కంటే ఎక్కువ అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించడానికి, విమర్శించడానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆమె ప్రసంగాలు చూస్తే మనకి తెలిసిపోతుంది. అఫ్కోర్స్ అంటే ఆ రాష్ట్రంలో బీజేపీని విమర్శించే స్థాయిలో పార్టీలో కూడా అక్కడ దమ్ము లేదుగా. అది పైగా బీజేపీ అక్కడ ఒక మైనర్ పార్టీ కదా. నేషనల్ పాలిటిక్స్ గురించి తిట్టడానికి చాలా మంది ఉన్నారు. అందుకని ఆవిడ బహుశా వదిలేసి ఆమె కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద ఉంది కనుక నేషనల్ స్థాయిలో బీజేపీని విమర్శించడానికి ఆమెకు స్పేస్ ఉంటుంది, ఆమెకు ప్లేస్మెంట్ ఉంటుంది. షీ కెన్ మేక్ బిగ్గర్ అలిగేషన్స్ అగెన్స్ట్ బీజేపీ. సరే, ఇది కంక్లూజన్కి వద్దాం. తమిళనాడులో ఇప్పుడు అల్టిమేట్గా డిఎంకేకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏమైనా లెక్క? సీట్ల సంఖ్య కాదు కానీ లాస్ట్ టైం వాళ్ళకి 159 సీట్లు వచ్చినాయి కూటమికి. ఓకే, 234లో 118 మ్యాజిక్ ఫిగర్. మ్యాజిక్ ఫిగర్ కంటే స్పష్టమైన ఆధిక్యత 130-140 వరకు డిఎంకే కూటమికి. అదే తమిళనాడులో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ మారిపోయే కల్చర్ ఉంది జనరల్గా. కానీ చూడాలి ఈసారి ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇది రెండోసారి అధికారంలోకి వస్తుందా లేదా ఆల్టర్నేట్ గవర్నమెంట్ అంటే అంత బలంగా లేదు. ఎందుకంటే నేను 2016 ఎన్నికల తర్వాత 18 పార్లమెంట్ నుంచి స్టార్ట్ అయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ కూటమి 39లో 38 సీట్లు గెలిచింది. తర్వాత 2021 అసెంబ్లీలో 159 సీట్లు గెలిచింది. తర్వాత జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ 39 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 2021 నుంచి ఇవాళ 2026 వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో డిఎంకే కూటమి గెలిచింది. స్థానిక సంస్థల్లో కూడా అప్రతిహతంగా డిఎంకే కూటమి గెలిచింది. ఈ పరంపర కొనసాగితే మళ్ళొకసారి అధికారం నిలబెట్టుకునే ఆస్కారం కనబడుతుంది. అంతకు మించి బలాన్ని ప్రోధి చేసుకున్న వాతావరణం ఏఐడిఎంకే బీజేపీ కూటమిలో కనబడలేదు. వాళ్ళ పొత్తుల్లో కానీ, అగ్రిమెంట్లో కానీ, ఇతర ప్రాంతీయ పార్టీలతోటి కుదుర్కున్నప్పుడు కానీ ఆ మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళలేదు. డిఎంకేకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ బలమైన కూటమిగా లేవు. స్టాలిన్కి వ్యతిరేకత కూడా విపక్షాలను ఐక్యపరిచేటంత లేదు. విపక్షాల్లో ఉన్న అనైక్యత మళ్ళీ స్టాలిన్కే ఉపయోగపడే వాతావరణం తమిళనాడులో ఇవాళ తెల్లారితే పోరింగ్ అన్న రోజు కూడా కనబడుతుంది. ఇప్పుడు ఒకే ఫేజ్లో రేపు 23వ తేదీన తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో 23, 26, 29 వరకు జరుగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రాథమికంగా ఉన్న పరిస్థితికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? అప్పటికి ఇప్పటికి ఉన్న వాతావరణం బయటకి యుఫోరియా కనబడడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్నట్టుగా చెప్తున్నారు. కానీ మమతా బేస్ ఎక్కడైతే ఉందో, వరుసగా 3 ఎన్నికల నుంచి గెలుస్తున్న స్థానాలు ఉన్నాయో వాటన్నిటిలో ఇవాళ ఉన్న పరిస్థితి కూడా బీజేపీ అంత గొప్పగా పెనట్రేట్ కాలేదు అనేది ఒకటి ఓటు వ్యత్యాసం, ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2,89,00,000 ఓట్లు జయలలితకు వస్తే 2,29,00,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇద్దరి మధ్య స్టేట్ యాజ్ ఏ యూనిట్ 60 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. కానీ 90 లక్షల ఓట్లు ఎస్ఐఆర్లో తొలగించినారు. అంటే తొలగించినవన్నీ కూడా మమతాకు తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలమైన ఓట్లు అని జరుగుతున్న ప్రచారమే నిజమైతే ఆమెకు అంతకన్నా పెద్ద దెబ్బ ఇంకేముండదు ఎన్నికల్లో. పైగా ఆమె 2 సార్లు కన్సిక్యూటివ్గా ఎన్నికైంది. ఇది 3వసారి ఎన్నికవడం అయింది. 3 సార్లు ఎన్నికైంది. ఇది 4వసారి ఎన్నికవడం అయింది.
ఇప్పుడు నిన్న ఈ బిల్లులు వీగిపోవడం ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఇప్పుడు ఆవిడ మీద? నిన్న ఇద్దరు ఈక్వల్గా ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పునర్విభజన బిల్లు, మహిళా బిల్లును ముసుగు కప్పి తీసుకొచ్చారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి, మమతా లైక్ స్టాలిన్. కనుక ఇది మహిళలకి ఏమాత్రం సంబంధం లేదు, ఇది అనవసరంగా మహిళల్ని ఇందులోకి తీసుకొస్తున్నారు. మహిళా బిల్లు 2023లోనే ఓకే అయింది, ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. అటువంటి టైంలో మహిళా బిల్లులో తీసుకొచ్చే ఒక చిన్న సవరణని డీలిమిటేషన్కి ముడిపెట్టి ఇదంతా ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, మేము కలిసి వస్తారేమో, డీలిమిటేషన్ చేస్తే 50% సీట్లు పెరిగితే 1/3 కొత్తగా వస్తాయి కనుక ఎగ్జిస్టింగ్ సీట్లలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ కొత్తగా వచ్చే 1/3 సీట్లని మహిళలకు ఇచ్చినట్టయితే హాయిగా మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేది అని మేము ఇది ప్లాన్ చేస్తే దీన్ని మోకాలు అడ్డినారు. వీళ్ళకు మహిళలకి సాధికారత కల్పించడం అనేది ఇంట్రెస్ట్ లేదు, చూసారా మాకే ఇంట్రెస్ట్ ఉంది అని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ప్రజలు దేన్ని విశ్వసిస్తారు, ఏ నేరేటివ్కి ప్రజలు ఆదరణ ఇస్తారు అనే దాన్ని బట్టి తమిళనాడు ఎలక్షన్లో కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ ఈ రెండు చోట్ల ప్రజలు ఎవరిని నమ్ముతారు, విశ్వసనీయత ఇవాళ ఎవరికి ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టే మహిళా ఓటర్ ఫ్యాక్టర్. తమిళనాడు కంటే కూడా ఎక్కువగా కాంప్లికేటెడ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్. చాలా ఇష్యూస్ పనిచేస్తున్నాయి. అంటే సెంట్రల్ నుంచి మోడీ వాళ్ళు చేయించుకున్న సర్వేలో కూడా ఈవిడికి ఏదో వచ్చే మెజారిటీలో 10% ఉమెన్ ఓట్లు, 3% మెన్ ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చిందని వాళ్ళకు చేయించుకున్న సర్వేలో. అందువల్ల ఈ మహిళా బిల్లును తీసుకొచ్చి ముందు పెట్టి చూసారా ఈ మహిళా బిల్లును వీళ్ళందరూ వ్యతిరేకించారు, అందువల్లే పోయిందని ఒక క్యాంపెయిన్ చేసుకుంటున్నారు అనేది ఒక. అంటే వాళ్ళకు తెలుసు ఇది బిల్లు వీగిపోతుంది, 2/3 రాజ్యాంగ సవరణ కనుక 2/3 మెజారిటీ కావాలి, 2/3 మెజారిటీ లేదు. 2024 నాడు జరిగినప్పుడు ఉన్న రేషియో ఏదైతే ఉందో పాలకపక్షానికి ప్రతిపక్షానికి 2290 పై చిలుకు సీట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి, 230 దరిదాపు స్థానాలు ఇండియా కూటమికి ఉంటాయి అని తెలిసిన తర్వాత 230 మెజార్టీకి కావాల్సిన 350 స్థానాలు ఉండవు అని తెలిసిన తర్వాత కూడా ఈ బిల్లుని సంప్రదింపులు లేకుండా, నెగోషియేషన్స్ లేకుండా, పట్టు విడుపులు లేకుండా, ప్రత్యామ్నాయమైన విభజన ప్రతిపాదనలు లేకుండా ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం కూడా ఎట్లాగూ వీగిపోతుంది. అప్పుడు మనం మహిళలకు అడ్డుకున్నారు, మహిళలకు సాధికారతకు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని ప్రచారం చేస్తే భవిష్యత్ ఎన్నికల సంగతి దేవుడెరుగు. అట్లీస్ట్ రేపు ఎన్నికలు జరగాల్సిన తమిళనాడు, వెస్ట్ బెంగాల్లోనన్నా మనకి మహిళా సానుకూలత లభిస్తుంది అని ఎన్డీఏ వ్యూహకర్తలు ప్రణాళికాబద్ధంగానే ఇది చేశారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. సరే, అల్టిమేట్గా ఏంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఇప్పటికి యాజ్ ఆఫ్ నవ్ అయితే స్లైట్ ఎడ్జ్ మమతా బెనర్జీకి అనుకూలత ఉంది. భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చేటంత స్పష్టత కనబడట్లేదు. లాస్ట్ టైం మీరు చూసారు, అనేక సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలమని మూకుమ్మడిగా చెప్పినప్పటికీ 3వసారి మమతా బెనర్జీ గెలిచారు. ఇప్పుడు 4వసారి కూడా మమతా బెనర్జీ గెలుస్తారు అనే ఒక టాక్ ఉంది. మిగతా ఎందుకంటే అదర్ పొలిటికల్ పార్టీస్ లైక్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు చాలా బలహీనపడ్డారు. అది స్ట్రైట్ కాంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ అనే అయ్యింది కనుక బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేటంత స్థాయికి రేజ్ కాలేదు ఇంకా వెస్ట్ బెంగాల్లో. కనుక ఈ ఎన్నికల్లో కూడా మమతానే తిరిగి గెలుస్తారు అనే టాక్ నడుస్తుంది. చూద్దాం, ఇంకొక రోజే ఉంది కాబట్టి ఈ ఒక రోజు తర్వాత ఒక ఫేజ్ వారం తర్వాత ఇంకొక ఫేజ్ అది వెస్ట్ బెంగాల్ వరకు. ఓకే, ఫలితాలు వెయిట్ చూద్దాం. మనం కూడా ఈ థ్రిల్ ఎంజాయ్ చేయాలి కదా మొత్తం. ఎగ్జాక్ట్లీ. నమస్తే.